Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఐపీఎల్ టీమ్ వైజ్ పర్ఫార్మెన్స్ రివ్యూ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా నేను మొన్న మండే రోజునే ఈ రివ్యూ చేద్దాం అనుకున్నాను. హాఫ్ వే స్టేజ్ అయింది కదా, అప్పటికి ఈచ్ టీమ్ 7 మ్యాచెస్ ఆడినప్పుడు ఫస్ట్ హాఫ్లో ఆడారు, సెకండ్ హాఫ్లో ఏ విధంగా ఆడితే బాగుంటుంది అని చెప్పి నేను మాట్లాడదాం అనుకున్నాను. ఈ లోపల మండే రోజున మనకి ఆ బాంబ్షెల్ దట్ ది టోర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బి పోస్ట్పోన్డ్ అని ఎప్పుడైతే వార్త వచ్చిందో ఆ ప్లాన్ పక్కన పెట్టాను. అయితే ఇప్పుడు అదే రివ్యూ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే ఇది మొత్తం ఇయర్కే రివ్యూనా లేకపోతే ఫస్ట్ ఫేజ్కే రివ్యూ, సెకండ్ ఫేజ్ జరుగుతుందా అనేది గాడ్ ఓన్లీ నోస్. లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. ఖచ్చితంగా బీసీసీఐ ప్రయత్నాలు చేస్తుంది. సెకండ్ ఫేజ్ అనేది ఉంటుంది. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ ఇయర్లో ఆ సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేసి ఐపీఎల్ విన్నర్ ఫర్ ద ఇయర్ 2021 డిక్లేర్ అవుతాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. దాని పాసిబిలిటీస్ గురించి మరొక వీడియో కూడా చేస్తాం, అది కూడా చూడండి. సో కమింగ్ బ్యాక్ టు ద టీమ్ వైజ్ రివ్యూ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్, నేను ఈ వీడియోలో ఓన్లీ టాప్ 4 టీమ్స్ గురించే మాట్లాడతాను. తర్వాత మిగతా బాటమ్ 4లో ఉన్న టీమ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం రేపు చేసే వీడియోలో మాట్లాడదాం. ఇప్పుడు ఈ టాప్ 4 టీమ్స్ గురించి మనం మాట్లాడాలంటే టేబుల్లో టాపర్గా ఉన్న టీం అంటే టోర్నమెంట్ ఆగే సమయానికి హ్యాపెన్స్ టు బి ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ మోస్ట్ ఇంప్రెసివ్ ఆల్సో, అన్ని టీమ్స్లోకి మోస్ట్ ఇంప్రెసివ్ కూడా అదే టీం అని చెప్పాలి. బికాస్ బ్యాటింగ్లో వాళ్ళకి మంచి స్ట్రెంత్ కనిపించింది, బౌలింగ్లో కూడా దే ఆర్ ఈక్వల్లీ స్ట్రాంగ్. అటు పేస్లో కానీ స్పిన్లో కానీ చాలా ఇంప్రెస్ చేశారు. నో పెర్సియబుల్ వీక్నెసెస్ ఆ టీంలో మనకి కనబడలేదు. అఫ్కోర్స్ వాళ్ళు టాపర్గా ఉండడానికి వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏమైందంటే దే ప్లేడ్ 1 మ్యాచ్ ఎక్స్ట్రా దెన్ అదర్ టీమ్స్. మిగతా టీమ్స్ అన్నీ కూడా అంటే ఎక్సెప్ట్ పంజాబ్ కింగ్స్ 7 మ్యాచెసే ఆడాయి, కానీ వీళ్ళు వాళ్ళ ఫస్ట్ రివర్స్ ఫిక్చర్ అగేన్స్ట్ పీవీకేఎస్ కూడా ఆడారు కాబట్టి వాళ్ళకి ఆ ఎక్స్ట్రా మ్యాచ్ వల్ల కూడా అడ్వాంటేజ్ కలిసి వచ్చింది. ఆ మ్యాచ్ గెలిచి అవుట్ ఆఫ్ 8 మ్యాచెస్ దే మేనేజ్ టు విన్ 6, లాస్ట్ జస్ట్ 2. సో మోస్ట్ కన్సిస్టెంట్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఆఫ్ ఆల్ టీమ్స్గా ఎమర్జ్ అయ్యారు. ఆ ఓడిపోయిన 2 మ్యాచ్లు కూడా వాళ్ళు చాలా నేరగా ఓడిపోయారు. ఒక మ్యాచ్ 3 వికెట్స్ తేడాతో జస్ట్ 2 balls to spare ఓడిపోయారు అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్. ఇంకొక మ్యాచ్లో ఆర్సీబీకి విరుద్ధంగా జస్ట్ 1 run తేడాతో ఓడిపోయారు. సో ఓవరాల్గా దే ఆర్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సూపర్ ఓవర్లో కూడా గెలిచారు. అది టైట్ సిచ్యుయేషన్లో కూడా దే మేనేజ్ టు విన్ అగేన్స్ట్ ఎస్ఆర్హెచ్. సో ఓవరాల్గా వాళ్ళు చాలా ఇంప్రెస్ చేసిన మాట మాత్రం మనం మెచ్చుకొని తీరాలి. పర్టికులర్గా ఆ టీంలో ఏంటంటే ఓపెనర్స్ ఇద్దరు అద్భుతంగా ఆడారు. 4 బ్యాట్స్మెన్ ఇప్పటివరకు 300 runs చేస్తే ఆ ఇద్దరు ఓపెనర్స్ శిఖర్ ధవన్ అండ్ పృథ్వీ షా ఇద్దరు కూడా టాప్లో పర్ఫామ్ చేయడం అనేది 300+ చేయడం అనేది మనం చూసాం. వాళ్ళ మధ్య ఐ థింక్ 50+ పార్ట్నర్షిప్స్ కూడా మనం చూసాం. సో దే ఆర్ వెరీ వెరీ ఇంప్రెసివ్ ఇన్ దర్ పర్ఫార్మెన్సెస్. అండ్ వాళ్ళిద్దరే కాదు, రిషబ్ పంత్ ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయకపోయినా హీ ప్లేడ్ కపుల్ ఆఫ్ వెరీ గుడ్ నాక్స్. హెట్మైర్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే స్టాయినస్ అంతా ఇంప్రెస్ చేయకపోయినా 1-2 అతని నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ చూసాం. సో ఓవరాల్గా వాళ్ళ బ్యాటింగ్ కానీ ఇటు బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో కూడా అఫ్కోర్స్ రబాడా ఆశించే స్థాయిలో పర్ఫామ్ చేయకపోయినా అదర్స్ పర్టికులర్ స్పిన్నర్స్ డిడ్ రియలీ వెల్. అవేష్ ఖాన్ వాజ్ ఎ రెవల్యూషన్. సో ఓవరాల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ అన్ని విధాలా బాగుంది. టీంలో బ్యాలెన్స్ ఉంది, బ్యాటింగ్లో డెప్త్ ఉంది, బౌలింగ్లో కూడా వాళ్ళకి ఆప్షన్స్ కనిపించినాయి. అండ్ దే హ్యాడ్ ఆల్రౌండ్ ఎబిలిటీ. ఈవెన్ ఫీల్డింగ్లో కూడా వాళ్ళు మిగతా టీమ్స్ కంటే ఇంప్రెసివ్గా కనిపించారు. ఐ థింక్ వాళ్ళు ఈసారి కూడా ఫైనల్కి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపించినాయి. పర్టికులర్లీ మనకి ఇంప్రెసివ్ ఏంటంటే వాళ్ళ స్పిన్ బౌలింగ్. మనకి మొదట్లో అక్షర్ పటేల్ అవైలబుల్గా లేకపోయినా మిశ్రా అండ్ అశ్విన్ డిడ్ వెల్. తర్వాత అక్షర్ పటేల్ అవైలబుల్గా వచ్చి అశ్విన్ వెళ్ళిపోయిన అక్షర్ డిడ్ వండర్ఫుల్లీ వెల్. సో స్పిన్ బౌలింగ్లో వాళ్ళకున్నంత టాలెంట్ మరే టీంకి లేదు. ఆల్ 3 స్పిన్నర్స్ డూయింగ్ రియలీ వెల్. అండ్ పేస్ బౌలింగ్లో అవేష్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. మిగతా బౌలర్స్ కూడా అతను మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఈవెన్ వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అంటే క్వారంటైన్ల వల్ల మొదట్లో రబాడా నోకియా అవైలబుల్ లేకపోయినా వాళ్ళు ప్రాబ్లీ ఆక్షన్లో వాళ్ళంత బాగా ఏ టీం ఎవరు పిక్ చేయలేదు టీంని. సో ఓక్స్ అండ్ టామ్ కరణ్ డిడ్ వెరీ వెల్. సో ఓవరాల్గా వాళ్ళకి
ఎటు బ్యాటింగ్లో చూసుకున్నా ఇటు బౌలింగ్లో చూసుకున్నా చాలా స్ట్రెంత్ కనిపించింది. అండ్ స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే వీ హ్యావ్ టు మెన్షన్ లలిత్ యాదవ్ ఆల్సో. అతను కూడా ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్గా హీ హాస్ చిప్డ్ ఇన్ రియలీ నైస్లీ. బ్యాటింగ్ గురించి మనం చెప్పుకున్నాం. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనిపించినాయంటే స్మిత్ ఒక ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. స్ట్రైక్ రేట్ వాజ్ వెరీ లో. అలాగే రహానే కానీ స్మిత్ కానీ ఆ నెంబర్ 3లో వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఖచ్చితంగా కనిపించింది. బట్ స్మిత్ కొంతవరకు స్టడీయింగ్ ద షిప్ అంటే అట్లా మొదటి వికెట్ కాస్త తొందరగా పడినా కొద్దిగా ఒక పార్ట్నర్షిప్ బిల్డప్ చేయడం శిఖర్ ధవన్తో అట్లా కొన్ని నాక్స్ ఆడాడు. బట్ అతని స్ట్రైక్ రేట్ నాట్ దాట్ ఇంప్రెసివ్. అలాగే స్టాయినెస్ నుంచి కూడా లాస్ట్ ఇయర్ అంత గొప్ప పర్ఫార్మెన్సెస్ మనం చూడలేదు. పర్టికులర్లీ విత్ ద బాల్ హీ వాజ్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్. అండ్ రబాడా ఆఖరి మ్యాచ్లో వికెట్స్ తీసినా ఓవరాల్గా అతను వికెట్ టేకింగ్ ఎబిలిటీ, అతని బౌలింగ్ కూడా కొంచెం అంత ఇంప్రెసివ్గా కనబడలేదు. సో ఈ మూడు వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపించింది. అదర్వైజ్ టీమ్ లుకింగ్ వెరీ వెరీ గుడ్. రిషబ్ పంత్ క్యాప్టెన్సీ కూడా ఇంప్రెసివ్గా అనిపించింది. కొన్నిసార్లు బౌలింగ్ చేంజెస్ విషయంలో పర్టికులర్లీ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో లాస్ట్ ఓవర్ స్టాయినెస్ కూడా ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ మనం వేస్తే ఐ థింక్ హీ వాజ్ వెరీ ఇంప్రెసివ్ ఇన్ హిస్ క్యాప్టెన్సీ యాజ్ వెల్. సో దట్ ఈస్ అబౌట్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ టీంలో బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, నా దృష్టిలో బెస్ట్ బౌలర్ హ్యాపెన్స్ టు బి ఆవేష్ ఖాన్. హీ డిడ్ రియలీ వెల్. హీ టుక్ 14 wickets from 8 matches and his economy is also 7.7. సో వెరీ ఇంప్రెసివ్. లాస్ట్ ఓవర్లెస్ యార్కర్స్ కూడా బాగా వేశాడు. ఫ్రంట్లో కానీ చివర్లో కానీ మంచి బౌలింగ్ వేశాడు, వికెట్స్ తీశాడు. సో అతని పేస్ ఆల్సో వెంటప్. సో లాస్ట్ సీజన్స్తో కంపేర్ చేస్తే సో అతను ఇండియన్ రాడార్లో ఉండే అవకాశం కూడా ఈ పర్ఫార్మెన్స్తో మనకు కనిపిస్తుంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే అన్డౌటబుల్లీ శిఖర్ ధవన్, పృథ్వీ షా ఇద్దరికి 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. శిఖర్ ధవన్ ఆడిన తీరు అద్భుతమైన పర్ఫార్మెన్స్ కదా, మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దిస్ సీజన్డ్ క్రికెటర్. సో శిఖర్ ధవన్ అటు ఆరెంజ్ క్యాప్ హోల్డర్గానే కాకుండా ఓవరాల్గా అతని కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ హ్యావ్ బిన్ ఎ గ్రేట్ స్టడీయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ఆ టీంలో ఏంటంటే అటు యూత్ఫుల్ ఎగ్జూబరెన్స్ ఉంది, కొంతమంది సీనియర్స్ లైక్ శిఖర్, ఇషాంత్, మిశ్రా వీళ్ళు కూడా ఉండడంతో ఏంటంటే ఆ పర్ఫెక్ట్ బ్లెండ్ మనకి కనిపించింది. ఇంకా సెకండ్ టీమ్ అఫ్ కోర్స్ చెన్నై సూపర్ కింగ్స్ సర్ప్రైజ్ ప్యాకెట్ అని చెప్పాలి. నోబడీ గేవ్ దమ్ ఎనీ ఛాన్స్ ఇంక్లూడింగ్ మీ. ఐ నెవర్ థాట్ దే విల్ మేక్ ఇట్ టు ద ప్లే ఆఫ్స్ దిస్ టైమ్, బట్ దే సర్ప్రైజ్డ్ ఎవ్రీబడి. వాళ్ళు మొదటి మ్యాచ్ గెలిచారు, కానీ తర్వాత మ్యాచ్ ఓడిపోయి వరుసగా 5 matches గెలవడం. సో ఓవరాల్గా చాలా చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ బై చెన్నై సూపర్ కింగ్స్ మనకి కనిపించింది. అండ్ పర్టికులర్లీ వాళ్ళ బ్యాటింగ్ హ్యాస్ బిన్ రియలీ ఇంప్రెసివ్. వాళ్ళ ఓపెనర్స్ ముఖ్యంగా ఫ్యాఫ్ డు ప్లెసీ, అనదర్ ఆ డాడ్స్ ఆర్మీ అంటామే దాంట్లో ఒక భాగం కదా అతను, కానీ హీ బ్యాటెడ్ లైక్ ఎ డ్రీమ్ అండ్ ఈ ఫీల్డెడ్ ఆల్సో వెల్. కొంచెం ఇంపార్టెంట్ క్యాచ్ వదిలేసాడు, అది వేరే విషయం. బట్ ఓవరాల్గా అతని బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్ అట్ దట్ ఏజ్ 35+ ఏజ్లో వాజ్ వండర్ఫుల్. రుతురాజ్ మొదట్లో కొద్దిగా ఫెయిల్ అయినా ధోని అతనికి ఆ కంటిన్యూస్ ఛాన్సెస్ ఇచ్చాడు అండ్ ఆ నమ్మకాన్ని అతను ఎప్పుడు కూడా కాపాడుకున్నాడు. సో రుతురాజ్ అండ్ మొయిన్ అలీ అట్ నెంబర్ 3 ఆ ఇన్నింగ్స్కి ఆ థ్రస్ట్ అందించాడు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఆ ఎక్స్ఫ్యాక్టర్గా రవీందర్ జడేజా ఎమర్జ్ కావడం. శామ్ కరన్ నుంచి కొన్ని మంచి పర్ఫార్మెన్సెస్, కీ పర్ఫార్మెన్సెస్ మనం చూసాం. సురేష్ రైనా ఆశించిన ఫామ్లో లేకపోయినా ధోని అవసరమే రాలేదు చాలా వరకు. ధోని ప్రజెన్స్ అవసరం లేని పరిస్థితి, ఎందుకంటే ఈ వాజ్ ఆల్సో బ్యాటింగ్ వెరీ లో. అండ్ రాయుడు ప్లేడ్ వన్ వండర్ఫుల్ నాక్. అన్ఫార్చునేట్ టు ఫినిష్ ఆన్ ద లూజింగ్ సైడ్ అగేన్స్ట్ ముంబై. బట్ సో ఆ టీంకు ఉన్న బ్యాటింగ్ మైట్ అండ్ డెప్త్ కూడా ఏ టీంకి లేని పరిస్థితి. సో దేవర్ ఎంజాయింగ్ అవుట్ దేర్. సో ప్రతి మ్యాచ్లో ముఖ్యంగా వాళ్ళ కండిషన్స్కి మామూలుగా వాళ్ళు ఎప్పుడు కూడా స్లో అండ్ లో వికెట్స్ మీద ఆడతారు, కానీ మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్స్ మీద కూడా వాళ్ళు బాగా పర్ఫామ్ చేయడం. ఈసారి డిఫరెంట్ చెన్నై అంటే ఎప్పుడైతే ఒకప్పుడు ఇంగ్లాండ్ చాలా డిఫెన్సివ్గా ఆడేది, కన్సర్వేటివ్గా ఆడేది, తర్వాత దే చేంజ్ దేర్ స్టైల్ అండ్ స్టార్టెడ్ విన్నింగ్ వరల్డ్ కప్స్. అదే రకంగా చెన్నై స్టైల్లో చాలా చేంజ్ కనిపించింది, చేంజ్ ఫర్ ద గుడ్. అయితే వాళ్ళ బౌలింగ్లో కొంత వీక్నెస్ మనకి స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే దీపక్ చహార్ బాగా బౌలింగ్ వేయకపోతే, స్టార్టింగ్లో వికెట్స్ ఇవ్వకపోతే కొద్దిగా స్ట్రగుల్ అయ్యేట్టుగా కనిపించారు. పర్టికులర్లీ అగేన్స్ట్ బిగ్ హిట్టర్స్ లైక్ రసల్, పొలార్డ్, అలాగే పృథ్వీ షా 2-3 మ్యాచ్ల్లో వాళ్ళ మీద విరుచుకుపడడం అనేది మనం చూసాం. దే హ్యాడ్ నో ఆన్సర్, నోబడీ టు కంటైన్ దోస్ బిగ్ హిట్టర్స్. అలాగా మనకు అనిపించింది. ఆన్ ఫ్లాట్ వికెట్స్ కొద్దిగా ఇబ్బంది పడినట్టుగా అనిపించింది. బౌలింగ్లో
స్ట్రైక్ బౌలర్స్ పెనట్రేషన్ అనేది మనకి ఎక్సెప్ట్ దీపక్ చహర్ కనబడలేదు. పర్టికులర్లీ షార్దుల్ ఠాకూర్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. అతని ఎకానమీ చూస్తే మోర్ దెన్ 10 ఉంది. సో బౌలింగ్లో కొంత ఇబ్బంది కనిపించిన ఐ థింక్ బెహరెండార్ఫ్ వచ్చి చేరే పరిస్థితి కనిపించింది కాబట్టి అదేమైనా తేడా వచ్చేదేమో. ఎన్గిడి ఆల్సో డిసప్పాయింట్ చేశాడు. సో ఆ పేస్ లేదు బౌలింగ్లో, మెయిన్లీ మీడియం పేస్. అండ్ స్పిన్లో నో డౌట్ జడేజా బౌల్డ్ వండర్ఫుల్లీ వెల్ అగేన్స్ట్ ఆర్సీబీ. మిగతా వాటిలో స్టడీగా అనిపించాడు. బట్ బౌలింగ్లో కూడా వాళ్ళకి స్పిన్ బౌలింగ్లో తాహిర్ని ఆడించలేకపోవడం. తాహిర్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఎక్స్పెక్టర్ ఉండేవాడు, కానీ తాహిర్ అన్ని మ్యాచ్లో ఆడించలేకపోవడం కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. బట్ చెన్నై హ్యాస్ బీన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. వాళ్ళు ఆడిన తీరు, వాళ్ళ చేంజ్ ఆఫ్ స్టైల్, పర్టికులర్లీ అడాప్టింగ్ టు ద వికెట్స్ లైక్ ముంబై వాజ్ వండర్ఫుల్. సో చెన్నై హ్యాస్ బీన్ ది టీమ్ టు బీట్ అన్నట్టుగా మనకి అనిపించింది. కానీ బౌలింగ్లో కొంత అగేన్స్ట్ బిగ్ హిట్టర్స్ వాళ్ళు స్ట్రగుల్ అవడం అనేది మనం చూసాం. ఈ టీంలో మరి నెంబర్ 1 బ్యాట్స్మెన్ అంటే ఫ్యాబ్ డు ప్లెసీ వితౌట్ ఎనీ డౌట్. అని స్ట్రైక్ రేట్ కూడా చాలా హైగా ఉంది. అండ్ హీ వాజ్ వెరీ వెరీ కన్సిస్టెంట్. ఇక బౌలింగ్ విషయంలో దీపక్ చహర్ బౌల్డ్ వెల్. అన్ని మ్యాచ్లు కాబట్టి కొన్ని మ్యాచ్లు చాలా మంచి బౌలింగ్ వేశాడు. ఎకానమీ జస్ట్ అబౌవ్ 8.04 అండ్ హీ హ్యాడ్ 4 వికెట్ హాల్స్. సో దీపక్ చహర్ ఈజ్ ద బెస్ట్ బౌలర్ ఆఫ్ ది టీమ్. ఇక పాయింట్స్ టేబుల్లో 3rd ప్లేస్లో ఉన్న ఆర్సీబీ కూడా పర్ఫార్మ్డ్ రియల్లీ వెల్. ఎవరు ఊహించలేదు, ఫస్ట్ 4 మ్యాచెస్ వరుసగా గెలిచారు. ఈసారి టీంలో తీసుకొచ్చిన మార్పులు, ఆల్రౌండర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా వర్కౌట్ అయినాయి. బ్యాటింగ్లో బౌలింగ్లో వాళ్ళకి బోల్డ్ అనే ఆప్షన్స్ మనకు కనిపించాయి. ముఖ్యంగా బౌలింగ్లో చాలా ఆప్షన్స్ కనిపించాయి బ్యాటింగ్లో కంటే కూడా. బ్యాటింగ్లో నాకేమనిపించిందంటే బిట్స్ అండ్ పీసెస్ వాళ్ళ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యారు. స్పెషలిస్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదేమో అనిపించింది. దానివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనాయి. బట్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి దే హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. కొన్ని మ్యాచ్లో అయితే 7 బౌలర్స్ ప్లస్ మ్యాక్స్వెల్ కవర్ కూడా వేయలేదు. బట్ మ్యాక్స్వెల్ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది అది, బికాస్ హీ బౌల్డ్ అట్ ది ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ ఐపీఎల్లో కూడా అతనికి మంచి సక్సెస్ ఉంది. లాస్ట్ సీజన్లో కూడా బ్యాటింగ్లో బాగా చేయకపోయినా బౌలింగ్లో ఇట్ వాజ్ ఇంప్రెసివ్. సో మ్యాక్స్వెల్ అవసరం లేకుండానే దే హ్యాడ్ 7 ఆప్షన్స్ ఇన్ సమ్ మ్యాచెస్ అండ్ 6 ఆప్షన్స్ ఇన్ అదర్ మ్యాచెస్. సో వాళ్ళకి ఆ బౌలింగ్ వీక్నెస్ని చాలా వరకు కవర్ చేశారు. బ్యాటింగ్లో కూడా ఇంప్రెసివ్ వెన్ ది బిగ్ గన్స్ ఫైర్డ్. సో బిగ్ గన్స్ బాగా ఆడనప్పుడు వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట మాత్రం వాస్తవం. బట్ ఓవరాల్గా చాలా చాలా ఇంప్రెసివ్ అండ్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. ఎప్పుడు లేనట్టుగా ఫస్ట్ 4 మ్యాచెస్ గెలవడమే కాదు, బౌలింగ్లో ఉన్న ఆ డెత్ బౌలింగ్ వీక్నెస్ కూడా చాలా వరకు కౌంటర్ చేయగలిగారు, చాలా వరకు దాన్ని అధిగమించగలిగారు. బట్ ఎప్పుడైతే చెన్నై నుంచి ముంబై లాంటి వికెట్స్కి మారారో, అహ్మదాబాద్ ముంబై లాంటి చోట్ల వేర్ బ్యాటింగ్ వాజ్ మచ్ మోర్ ఈజియర్, కొంచెం వాళ్ళ బౌలర్స్ డెత్ బౌలింగ్లో స్ట్రగుల్ అయినా ఓవరాల్గా దే డిడ్ రియల్లీ వెల్. పర్టికులర్లీ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏబీ డివిలియర్స్ వాజ్ వండర్ఫుల్. మ్యాక్స్వెల్ మీద వాళ్ళు నమ్మకం ఉంచినందుకు, అతని మీద పెద్ద భారం పెట్టి అతనికి అప్ ది ఆర్డర్ నెంబర్ 4లో ఆడించినందుకు హీ రీపేడ్ దేర్ ఫెయిత్. హీఈస్ ది టాప్ స్కోరర్ సోఫార్. అండ్ దేవదత్ పడిక్కల్ ప్లేడ్ వండర్ఫుల్ ఇన్నింగ్స్, సెంచరీ చేశాడు అన్క్యాప్ ప్లేయర్గా. బట్ అదర్ మ్యాచెస్లో కూడా హీ వాజ్ ఇంప్రెసివ్. విరాట్ కోహ్లీ మెల్లమెల్లగా ఫామ్లోకి వస్తున్నట్టుగా కనిపించాడు. అన్ఫార్చునేట్లీ టోర్నమెంట్ ఆగిపోయింది. సో ఈ నలుగురు మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు వాళ్ళు. వీళ్ళు నలుగురు బాగా ఆడిన సందర్భాల్లో వాళ్ళకి కొద్దిగా తడుముకునే పరిస్థితి మనకు కనిపించింది. ఎందుకంటే కైల్ జెమిసన్ కానీ, వాషింగ్టన్ సుందర్, రజత్ పటిదార్, షాబాజ్ అహ్మద్ వీళ్ళెవ్వరు కూడా ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయని పరిస్థితి. డేనియల్ క్రిస్టన్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, కానీ డేనియల్ క్రిస్టన్ ఎందుకునో ఆడిన మ్యాచ్లో దేంట్లో ఇంప్రెస్ చేయలేదు. సో వాళ్ళకి ఆ ఆల్రౌండర్స్ విషయంలో కొద్దిగా ఇబ్బంది ఎదురైంది, ఆ మాట వాస్తవం. అయితే వీళ్ళు నలుగురు బాగా ఆడి, నలుగురిలో ఎవరో ఒకళ్ళు కనీసం ఒకరిద్దరైనా బాగా ఆడతారు కదా, ఆడితే ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు లాస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ 4 మ్యాచెస్ గెలిచిన లాస్ట్ 3 మ్యాచెస్లో ఒక మ్యాచ్ నేరో మార్జిన్తో 1 రన్తో డీసీ మీద గెలిచారు, కానీ 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఆ 2 మ్యాచ్లు వాళ్ళకి కొద్దిగా చెన్నైతో ఓడిపోయిన మ్యాచ్ అయితే చాలా పెద్ద హ్యూజ్ మార్జిన్, 60+ మార్జిన్తో ఓడిపోయారు. పంజాబ్ కింగ్స్ మీద కూడా 38 రన్స్ 36 రన్స్తో ఓడిపోయారు. సో ఆ 2 కొద్దిగా వాళ్ళని హర్ట్ చేసే పరిస్థితి కనిపించింది మనకి. ఎందుకంటే ఈ బిగ్ గన్స్ ఫెయిల్ అవ్వడం, ఆ బిగ్ గన్స్ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి అనేది ఒకటే కనిపిస్తుంది. సో దే హ్యాడ్ టు క్లియర్ దట్ నెంబర్ 3 స్లాట్లో ఎవరిని ఆడించాలి, ఎవరైతే బెటర్గా ఉంటారు అనేది ఒకటి చూసుకోవాలి. అలాగే ఈ మరొక ఫారిన్ ప్లేయర్, 3 players ఆర్ గుడ్, కోర్స్ మ్యాక్స్వెల్, ఏబిడి అండ్ కైల్ జెమిసన్. ఆ 4th ఫారిన్ ప్లేయర్ ఎవరు, లేకపోతే మన ఇండియన్ ప్లేయర్తోనే వెళ్ళాలా? స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇట్ కుడ్ బి పటిదార్ ఆర్ అజరుద్దీన్ ఆర్ హూఆర్ ఇట్ మైట్ బి.
బట్ స్పెషలిస్ట్ బౌలర్స్కి వాళ్ళు బ్యాట్స్మెన్కి ఒకరిని గ్రూమ్ చేసుకుంటే కానీ పరిస్థితి సెకండ్ ఫేజ్లో ఇంప్రూవ్ అయ్యే అవకాశం మనకు కనపట్లేదు. ఇంకోటి అంటే స్పిన్ బౌలింగ్లో కాస్త వీక్గా కనిపించారు. పేస్ బౌలింగ్ ఓకే, బట్ స్పిన్ బౌలింగ్లో పర్టికులర్గా చాహల్ ఫామ్ వాజ్ ఏ బిగ్ కన్సర్న్ ఫర్ దెమ్. చాలా ఆందోళన కలిగిస్తుంది. వాషింగ్టన్ సుందర్ లాస్ట్ ఇయర్ అంత ఇంప్రెసివ్గా లేడు. షబాజ్ అహ్మద్ వాజ్ అండర్ బౌల్డ్, బట్ ఒక మ్యాచ్లో తప్ప మిగతా అతను కూడా పెద్ద ఆకట్టుకోలేదు. సో స్పిన్ బౌలింగ్లో అంత స్ట్రెంగ్త్ లేకపోవడం అనేది కూడా మనకి కనిపించింది. ఈ టీంలో మోస్ట్ ఇంప్రెసివ్ ఎవరు? బౌలర్గా నేనైతే సిరాజ్ ఓన్లీ సిక్స్ వికెట్స్ తీశాడు 8 మ్యాచెస్లో. బట్ అఫ్రంట్లో కానీ డెత్లో కానీ అద్భుతమైన బౌలింగ్ వేశాడు. స్టార్టింగ్లో మంచి వికెట్స్ ఇచ్చాడు. చివరిలో డెత్ బౌలింగ్లో చాలా ఇంప్రెసివ్ బౌలింగ్ వేశాడు. సో హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ హోల్డర్ కావచ్చు, బౌల్డెన్ వికెట్స్ 17 వికెట్స్ అని వచ్చి ఉండొచ్చు అతనికి. బట్ చెన్నైలో ఉన్నంత ఎఫెక్టివ్గా, స్లో వికెట్స్ మీద ఉన్నంత ఎఫెక్టివ్గా అతను ముంబైలో కానీ అహ్మదాబాద్లో కానీ కనిపించలేదు. సో ఐ విల్ గో విత్ సిరాజ్ యాజ్ ది బెస్ట్ బౌలర్ ఇన్ దిస్ టీమ్. బ్యాటింగ్ విషయంలో అఫ్కోర్స్ ఏబిడి వాజ్ వండర్ఫుల్. ఏబిడి ఇంత మంచి ఫామ్లో ఉన్న టైంలో అతను ఖచ్చితంగా కప్ గెలిపించి పెట్టాడు టీంకి. అంత డిటర్మిన్డ్గా అంత బాగా కనిపించాడు. పర్టికులర్లీ ది కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ హీ ప్లేడ్ ఇన్ చెన్నైలో మిగతా బ్యాట్స్మెన్ అందరూ స్ట్రగుల్ అవుతుంటే he played 2 wonderful innings, one against I think Mumbai 48 and another against of course that 78 was stupendous. So alanti knocks 220 strike rate తో ఆడిన ఇన్నింగ్స్. సో ఏబిడి అంత మంచి ఫామ్లో ఉండగా అతని కొనసాగింపుకి బ్రేక్ పడడం అనేది రియలీ ఇట్ వాస్ వెరీ హర్టింగ్ ఫర్ ఎవ్రీబడి, నాట్ ఓన్లీ ఫర్ ఆర్సీబీ ఫ్యాన్స్. సో ఈసారి ఏబిడి ఉన్న ఫామ్తో అతను ఖచ్చితంగా గెలిపించుండేవాడేమో అని అనిపించింది. మిగతా అన్నీ కూడా సెట్ అవుతున్నాయి. నేను చెప్పిన ప్రాబ్లమ్స్ని 1-2 చిన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు కనుక సాల్వ్. కేఎల్ జేమ్సన్ కూడా హీఈస్ గుడ్, బట్ డెత్లో కొద్దిగా సస్పెక్ట్గా కనిపించే డెత్ ఓవర్స్లో. బట్ ఆ ఎన్ని చిన్న ఇష్యూస్ సాల్వ్ చేసుకుంటే మంచి ఛాంపియన్ జట్టుగా ఎమర్జ్ అవుతుంది టీం అనుకున్న టైంలో ఆర్సీబీకి ఈ బ్రేక్ అనేది వచ్చింది. బట్ ఓవరాల్ దే హ్యావ్ డన్ రియలీ వెల్. వాళ్ళ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగా పర్ఫామ్ చేశారని చెప్పాలి. ఇంకా 4వ టీం ముంబై ఇండియన్స్ మాత్రం వాళ్ళ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగా పర్ఫామ్ చేయలేదు. దే రియలీ స్ట్రగుల్డ్ ఇన్ చెన్నై. వాళ్ళకి ఏంటంటే మిగతా టీమ్స్ అన్నీ డిఫరెంట్ వెన్యూస్లో ఉంది. మనం మాట్లాడుకున్న 3 టీమ్స్ టాప్లు ఎందుకున్నాయంటే వెన్యూస్ మారినా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ని అదే రకంగా కంటిన్యూ చేసి అడాప్ట్ అయ్యారు. కానీ ముంబై టీం మాత్రం చెన్నై కండిషన్స్కి ఏమాత్రం అడాప్ట్ కాలేకపోయింది. 160 ఆడిన 5 మ్యాచ్లో ఒక్క మ్యాచ్లో కూడా అన్నిట్లో ముందే బ్యాటింగ్ చేశారు. 160 కూడా వాళ్ళు రీచ్ కాలేకపోయారు. సో దే రియలీ స్ట్రగుల్డ్ ఇన్ చెన్నై. స్లో అండ్ లో వికెట్స్, స్పిన్నింగ్ వికెట్స్ మీద చాలా స్ట్రగుల్ అయ్యారు. సో అందుకనే ఆ టీం అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు 4th ప్లేస్లో ఉన్నా సరే. కానీ ఒక్కసారి ఢిల్లీ వెళ్ళిన తర్వాత 2 మ్యాచ్లు గెలిచారు. ముఖ్యంగా చెన్నై మీద ఒక బిగ్ స్కోర్ని 220 చేజ్ చేస్తూ వాళ్ళు గెలవడం, 218 చేజ్ చేస్తూ వాళ్ళు గెలవడం అనేది వండర్ఫుల్ విక్టరీ. బట్ కండిషన్స్కి తగినట్టుగానే ఆడతాము అంటే కొంచెం ఇబ్బంది కదా. అందులో బ్యాట్స్మెన్ అందరూ కూడా ఫామ్లో లేరు. ఈవెన్ ఢిల్లీ షిఫ్ట్ అయిన తర్వాత కూడా మెయిన్ బ్యాట్స్మెన్ లైక్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రాలేకపోవడం, హార్దిక్ పాండ్యా ఒకటే ఇన్నింగ్స్, అది కూడా క్యామీ ఇన్నింగ్స్ తప్ప సరిగ్గా ఆడలేకపోవడం, బుమ్రా ఆశించిన స్థాయిలో బౌలింగ్ చేయకపోవడం అనేది వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెట్టిన మాట ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో ముంబై వాజ్ నాట్ దట్ ఇంప్రెసివ్ ఇన్ దిస్ ఎడిషన్ అని చెప్పక తప్పదు. ఓకే, వాళ్ళు రికవర్ అవుతూ ఉన్నారు. 2 మ్యాచ్లు వరుసగా ఢిల్లీలో గెలిచారు. చెన్నైలో కూడా ఆడిన 5 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలవగలిగారు బికాస్ ఆఫ్ ది డెప్త్ ఇన్ దేర్ టీమ్. బట్ ఓవరాల్గా ఒక ఛాంపియన్ సైడ్ లాంటి పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. బ్యాటింగ్లో దే హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మరి ఈ టీంలో బెస్ట్ ప్లేయర్ ఎవరు? పొలార్డ్. హూ ఎల్స్? అతను ఆడిన ఇన్నింగ్స్ అగేన్స్ట్ చెన్నై వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవర్ ఇన్నింగ్స్ ఇన్ ఐపీఎల్. 255 స్ట్రైక్ రేట్తో అతను ఆడిన తీరు, 83 నాట్అవుట్ సంథింగ్ స్కోర్డ్ కదా. దట్ వాస్ రియలీ వండర్ఫుల్ ఇన్నింగ్స్, మ్యాచ్ విన్నింగ్ నాక్. అలాగే అదొక్కటే కాదు, ఈవెన్ ఎస్ఆర్ఎస్ జరిగిన మ్యాచ్లో ఈ స్కోర్ 35 నాట్అవుట్. లాస్ట్లో వచ్చి 3 6లో ఒక 4 కొట్టి ఆ లో స్కోరింగ్ మ్యాచ్లో 13 రన్స్తో గెలిచారు. ఆ మ్యాచ్లో ఆ పొలార్డ్స్ ఇన్నింగ్స్, ఆ లేట్ అవుట్ బస్ట్ అనేది టీంకి చాలా ఉపయోగపడింది. సో మై బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ముంబై టీమ్ హ్యాపెన్స్ టు బి కరణ్ పొలార్డ్. అండ్ బౌలింగ్లో మనం అనుకున్నాం కదా, బుమ్రా కూడా అంత ఇంప్రెసివ్గా లేడు ఈ సీజన్లో. బట్ రాహుల్ చహార్ హ్యాస్ బీన్ రియలీ ఇంప్రెసివ్. రాహుల్ చహార్ పిక్డ్ అప్ 11 వికెట్స్ ఇన్ 7 matches and his economy is also very good. So I think Rahul Chahar did a wonderful job. So he is the best bowler in that team. So ఈ 4 టీమ్స్ గురించి మనం మాట్లాడడం. ఈ 4 టీమ్స్లో చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ కనిపించి, ఎక్సెప్ట్ మేబీ
ముంబై ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయలేదు. టైటిల్ కూడా వీళ్ళ 4 మధ్య ఉంటుంది ప్లే ఆఫ్స్. వీళ్ళే 4 వెళ్తారు. సెకండ్ హాఫ్లో కొంత ఈక్వేషన్స్ మారినా సరే ఈ 4 టీమ్సే ప్లే ఆఫ్స్కి వెళ్ళే సూచనలు మనకి చాలా చాలా స్పష్టంగా కనిపించినాయి. మరి ఇది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి. బై. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.